డిఎస్సి రిజల్ట్కి సంబంధించి మెరిట్ లిస్ట్కి సంబంధించి దాదాపుగా అన్ని జిల్లాల వారీగా ఎస్జిటీలు, స్కూల్ అసిస్టెంట్లు, పీజీటీలు, టీజీటీలు ఇవన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా కర్నూలు జిల్లా పరిస్థితి చూస్తే దాదాపుగా కర్నూలు జిల్లా మనం తీసుకున్నప్పుడు 900 మందికి మనం ర్యాంక్ వరకు పరిశీలిస్తే ఇందులో దగ్గరగా 300 మంది నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ లోకల్ వాళ్ళు మనం పరిశీలించినప్పుడు అంటే 600 ఆ మధ్యకాలంలో ఉండడం జరుగుతుంది. అంటే దీన్ని పరిశీలిస్తే మనకు ఎన్నో ర్యాంక్ వరకు 900 దగ్గర ఆగిపోయింది అని మనం చూసినప్పుడు ఇక్కడ మనం చూస్తే 70 పైన మనం పరిశీలించినప్పుడు ఏది కర్నూలు జిల్లాకు సంబంధించి ఎస్జిటిని మీరు పరిశీలిస్తే దాదాపుగా 78, 79 ఆ మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ కావడానికి అవకాశం ఉంది. అంటే ఇందులో మనకు ఇంకొక పరిస్థితి కూడా ఉంది. అంటే చాలామంది మనం ఇక్కడ చూస్తే ఎక్కువగా కూడా ఓపెన్లో ఎవరున్నారంటే బీసీఏలు, అదేవిధంగా మనకు బీసీడీ, బీసీఏ, బీసీబీ వీళ్ళు ఎక్కువగా మనకు కనిపించడం జరుగుతుంది. ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారనేది దీంట్లో మనం పరిశీలిస్తున్నాం. అంటే ఈ సందర్భంగా మీరు చూసినప్పుడు బీసీఏ కానీ బీసీబీలో కానీ రిజర్వేషన్ కేటగిరీలో దాదాపుగా మరికొన్ని మనకు ఒక 3 మార్కులు లేదా 2 మార్కులు తగ్గడానికి జెంట్స్కి ప్రయారిటీ ఉంది. మరి అదేవిధంగా లేడీస్ తీసుకున్నప్పుడు రిజర్వేషన్కి సపరేట్గా వర్తిస్తుంది కాబట్టి వాళ్ళలో కూడా మరొక 2 మార్కులు తగ్గడానికి అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా 78, 79 ఆ మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ అయితే తర్వాత ప్రతి కేటగిరీకి ఒక 2 మార్కులు తగ్గించుకుంటూ మనం తీసుకొని వస్తే అట్లీస్ట్ ఎవరికైనా సరే 70 ఆ పైన ఎస్టీ కానీ ఎస్సీ ఉమెన్ కానీ తీసుకున్నప్పుడు 72, 73 ఉంటేనే మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. అంతకంటే లోపల ఉంటే కొద్దిగా మనకు ఇబ్బందికరమైనటువంటి అంశం అవుతుంది. కాబట్టి ఇదంతా వెరిఫై చేస్తే కర్నూలు జిల్లాకు సంబంధించి మనకు ఒక రిపోర్ట్ తయారు కావడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసినప్పుడు దాదాపుగా 80కి పైన ఎంతమంది ఉన్నారు అని మనం చూస్తే దగ్గర 80కి పైన తీసుకున్నప్పుడు 874 మంది ఉన్నారు ఎస్జిటి వాళ్ళు. 874 మంది ఎస్జిటి ఉంటే అంటే దీంట్లో మనం తీసుకుంటే దగ్గరగా 300 మంది పైన 300 మంది దగ్గరగా మనకు ఎవరున్నారు, ఈ యొక్క నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ లోకల్కి ఎలిజిబిలిటీ కాదు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఇలా తీసుకుంటే 70 నుంచి అదేవిధంగా 70 పైన ఎంతమంది ఎంత ర్యాంక్ వరకు ఉన్నారో మనం పరిశీలించినప్పుడు 70కి పైన ఎక్కువ మంది కనిపిస్తున్నారు. దాదాపుగా 70కి పైన మనం చూస్తే దగ్గర ఎన్ని ర్యాంకుల వరకు ఉన్నాయో చూడండి. మ్యాక్సిమంగా పరిశీలించినప్పుడు 70కి పైన ఉండేటువంటి మార్కులు చూస్తే 3000కు పైగా ఉన్నారు. అంటే దాదాపుగా 70కి పైన ఉండేటువంటి ర్యాంక్ మనం చూసినప్పుడు దగ్గర 70.7 కానీ 70.6 కానీ 70.3 కానీ 70.2 కానీ తీసుకున్నప్పుడు 70.1 కానీ తీసుకున్నప్పుడు 3070కి పైన తీసుకుంటే మనకు 3400 మంది ఉన్నారు. అంటే మీరు ఇక్కడ చూస్తే ఒక్క 80 వరకు మనకి 874 మంది ఉంటే అందులో ఆ తర్వాత 70 నుంచి 80 మధ్యలో 2600 మంది ఉన్నారు. ఈ 2600 మంది మనం చూస్తే ఇక్కడ 70కి పైన దాదాపుగా మనకు 79, 78 ఓపెన్ కట్ ఆఫ్ అనుకున్నప్పుడు చూస్తే మనకు 76, 77 ఆ పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్లో ఉంటేనే వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పాయింట్లో ఉంది కాబట్టి కొద్దిగా చాలా డిఫికల్ట్ అని చెప్పవచ్చు. పోస్టులు మనకు కేటగిరైజ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంగా మనం పరిశీలిస్తే ర్యాంక్ అనేటువంటిది ఖచ్చితంగా
మనకు 2000 లోపు ఉండగలిగితే, ఎవరికైనా సరే దాదాపుగా 2000 లోపు ఉండగలిగితే ఎనీ ఛాన్స్ కొద్దిగా అటు ఇటు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక ఉమెన్ కేటగిరీకి వచ్చినప్పుడు 2500 వరకు కూడా కొంత అంటే మనకు ఆ కేటగిరీలో ఉండేటువంటి ఎస్సీ కేటగిరీ 1 కానీ 2 కానీ 3 కానీ తీసుకున్నప్పుడు, ఎస్టీ ఉమెన్గా తీసుకున్నప్పుడు అలాంటి సందర్భంలో మాత్రమే కొద్దిగా 2500 మధ్యలో ఉంటే ఛాన్స్ ఉండవచ్చు. మేబీ మీ పొజిషన్లో ఎవరు ముందు లేనప్పుడు వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంది. ఇక్కడ ఎక్కువగా పరిశీలించినప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేటువంటి అంశం అనేది చాలా తక్కువగా ఉంటున్నారు. ఓసీ అనేది కనిపిస్తుంది కానీ ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది చాలా తక్కువగా కనిపించడం జరుగుతుంది. అంటే ఈసారి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎక్కువ అవకాశం ఉంది హెచ్జిటి పోస్ట్ రావడానికి అనేది మనం ఇక్కడ చెప్పవచ్చు. కేటగిరీ వైజ్ మనం తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ చాలా రేర్గా కనిపించడం జరుగుతుంది. ఎక్కువగా కూడా బీసీఏ బీసీబీ కనిపించడం జరుగుతుంది. బీసీడి అనేటువంటి వాళ్ళు కూడా మనకు కొద్దిగా తక్కువ కేటగిరీలోనే కనిపిస్తున్నారు. అదేవిధంగా SC2 గ్రేడ్ 2 అనేటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కొద్దిగా ఛాన్స్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. కొద్ది మార్కులు అటు ఇటు వచ్చినా వాళ్ళ రిజర్వేషన్ ఆధారంగా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇక మనం పరిశీలిస్తే ఇక్కడ హెచ్జిటి విషయంలో ఈ రకంగా ఉండడం జరుగుతుంది. అయితే స్కూల్ అసిస్టెంట్ విషయానికి వస్తే, స్కూల్ అసిస్టెంట్ సోషల్ విషయానికి వస్తే మనకు కర్నూలులో స్కూల్ అసిస్టెంట్ సోషల్ విషయాన్ని మనం పరిశీలించినప్పుడు దాదాపుగా మనకు 112 పోస్టులు ఉన్నాయి. 112 పోస్టులు ఉన్నప్పుడు ఈ 112 పోస్టులలో మనకు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది అంటే, ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ ఆధారంగా మనం పరిశీలిస్తే దగ్గర మనకు 150 నుండి 200 మధ్యలో ఉంటే రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్ ఉన్న వాళ్ళు పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. 150 నుండి 200 మధ్యలో ర్యాంక్ ఉండగలిగితే ఏమైనా వాళ్ళకు రిజర్వేషన్ కేటగిరీలో ఛాన్స్ పోస్ట్ రావడానికి కేటగిరీ ఉంటుంది. ముఖ్యంగా గర్ల్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది. ఆ అంశాన్ని మీరు అక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి 112 పోస్టుల్లో మనం పరిశీలించినప్పుడు ఇక్కడ మనకు ఎక్కువగా నాన్ లోకల్ ఎవరు కూడా లేరు. అందరూ లోకలే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ మనం చూస్తే ముఖ్యంగా ఎక్కువగా బీసీ, బీసీఏ, బీసీబీ అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఓసీలో కూడా కొద్దిమంది బాగానే కనిపించడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ సోషల్కి వచ్చేటప్పటికి ఓసీ కేటగిరీ వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. అంటే ఇక్కడ బీసీఏ, బీసీబీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఎక్కువగా ఓపెన్లో పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 90% కొద్దిగా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. బీసీఏ, బీసీబీ వాళ్ళకు రిజర్వేషన్లో పోస్ట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఓపెన్లో పోయిన తర్వాత మిగతా వాళ్ళు ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు పరిశీలిస్తాం. SC2 గ్రేడ్ 2 వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ SC3 అనేటువంటి కానీ SC గ్రేడ్ 1 అనేటువంటి వాళ్ళు కానీ మ్యాక్సిమంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్లో కనిపించట్లేదు. అంటే టాప్లో కనిపించట్లేదు. SC గ్రేడ్ 1 అనే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. గ్రేడ్ 3 కొద్దిగా తక్కువ ఉన్నారు. గ్రేడ్ 2 వాళ్ళు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. దాంట్లో మనకు దాదాపుగా పరిశీలిస్తే కొంతవరకు SC3 అనేటువంటి గ్రేడ్ 3 అనేటువంటి వాళ్ళకి ఛాన్స్ ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పవచ్చు. అంటే ఈ రకంగా మనం పరిశీలిస్తే మనకు ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లో బీసీఏ కానీ బీసీబీ కానీ బీసీడీ కూడా సేమ్ అదేవిధంగా వాళ్ళు కూడా ఆ రేంజ్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు మ్యాక్సిమంగా మీకు 70 పైన దగ్గరగా 70 పైన ఉండగలిగితేనే మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ర్యాంక్ స్కోర్ 70 పైన ఉంటే మీకు పోస్ట్ రావడానికి ఏదైనా రిజర్వేషన్లో కూడా పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంత తర్వాత ఉంది అంటే ఏదైనా ఉమెన్ కావచ్చు లేదా కేటగిరీ కావచ్చు, ఆ పరిస్థితిలో పోస్ట్ రావడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం పరిశీలించినప్పుడు ఎస్ఏ సోషల్ మనం పరిశీలిస్తే దాదాపుగా మనకు తెలిసినటువంటి విద్యార్థులే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు సోషల్ మెథడాలజీ ఎవరైతే బాగా విన్నారో వాళ్ళు ఎక్కువగా స్కోర్ చేయడం జరిగింది. వాళ్ళకు ఈ సందర్భంగా మంచి స్కోర్ రావడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఓపెన్లోనే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూస్తే మ్యాక్సిమంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకు
దాదాపుగా ఎక్కువగా కూడా ఒక మేల్ కేటగిరీలోనే ఎక్కువ ఉన్నారు. ఫిమేల్స్ అనేటువంటి వాళ్ళు తక్కువగా ఉండడం జరుగుతుంది. మనం పరిశీలిస్తే ఫిమేల్ కేటగిరీ అనేటువంటిది మనం పరిశీలించినప్పుడు మనం చూస్తే దగ్గరగా 50 వరకు 10 మెంబర్స్ ఉంటారు. ఆ తర్వాత మనం పరిశీలిస్తే 100 వరకు తీసుకుంటే కూడా ఇంకో 3 మెంబర్స్ ఉంటారు. అంటే ఇక్కడ ఒక ఫిమేల్ కేటగిరీ అనేటువంటి అంశము 100 పైన ఎక్కువగా ఉన్నారు. ఫిమేల్ కేటగిరీస్లో 100 పైన ఫిమేల్ కేటగిరీస్లో ఎక్కువ ఉన్నారు. ఎవరైతే 70 పైన స్కోర్ వచ్చింటుందో ఫిమేల్ కేటగిరీస్కి వాళ్ళకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. హారిజంటల్ మెథడ్లో ఇస్తాం కాబట్టి ఎక్కువగా ఫిమేల్కి ఈ సందర్భంగా మనకు స్కోర్ రావడం జరుగుతుంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్స్లో మేల్ కేటగిరీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మెయిన్గా ఫిమేల్కి కొద్దిగా ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది అనే అంశాన్ని మనము పరిశీలించాలి. ఇక్కడ కర్నూలులో స్కూల్ అసిస్టెంట్ సోషల్ మనం పరిశీలించినప్పుడు దాదాపుగా 112 పోస్టులకు గాను దగ్గర మనం తీసుకుంటే ఎంతమంది రాశారు అని మనం తీసుకుంటే మనకు 5,000కు పైగా 5,000కు దగ్గరగా రాశారనేటువంటిది మనకి ఇక్కడ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. ఎంతమంది రాశారు అంటే 5,000కు సంబంధించి దగ్గరగా మనం చూస్తే టోటల్గా 5,390 మంది రాశారు. 5,390 మందిలో ఎవరికైతే ర్యాంకు 200కు అంత లోపు ఉంటుందో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫిమేల్ కేటగిరీస్ రిజర్వేషన్ కేటగిరీస్లో కొద్దిగా మనకు ఛాన్స్ ఉండడం జరుగుతుంది. ఆ అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించాలి. అయితే ఎక్కువ అంశాన్ని నేను ఒక స్కూల్ అసిస్టెంట్ సోషల్ మనం పరిశీలిస్తే ఇక్కడ మీరు ఈ అంశాన్ని చూస్తే ఎస్టీ కేటగిరీ అనేది తక్కువగా కనిపిస్తుంది అనేది మీరు చూడవచ్చు. ఎస్టీ కేటగిరీ అనేది మీకు తక్కువగా కనిపించడానికి అవకాశం ఉంది. ఎస్టీ కేటగిరీ తక్కువగా కనిపించేటువంటి స్కోప్స్ ఎక్కువగా ఉన్నాయి. చూడండి, మనం టాప్ 50 తీసుకున్న ఎస్టీ కేటగిరీ 1 కనిపించడం జరిగింది. ఆ తర్వాత మనకు ఎస్టీ కేటగిరీ 3-4 కల్పించడం జరుగుతుంది. టాప్ 100 లోపు మాత్రమే కనిపించడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు కొంత ర్యాంకు కొద్దిగా ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకు జాబ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని ఇక్కడ మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం పరిశీలిస్తే దాదాపుగా ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఉమెన్కి ఎక్కువ ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. 200కు పైగా ర్యాంక్ ఉన్న వాళ్లకు పోస్ట్ రావడానికి అవకాశం ఉంది ఎస్టీ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ సోషల్లో మనం పరిశీలించినప్పుడు. కాబట్టి అందరికి కూడా కంగ్రాచులేషన్. సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మంచి స్కోర్ సాధించిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో సోషల్ మెథడాలజీ ట్రై మెథడ్స్ విని వారు ఎవరైతే సక్సెస్ అయ్యామో మీ మెథడాలజీ వల్ల సోషల్ మెథడాలజీ వల్ల మేము సక్సెస్ అయ్యాము సార్ అనే వాళ్ళు ఒకసారి మీ మార్కులు మీ పేరు సోషల్ మెథడాలజీ వల్ల సక్సెస్ అయ్యామని కామెంట్ చేయండి. అదేవిధంగా ఎడ్జిటి వాళ్ళైతే ట్రై మెథడ్స్ వినడం వల్ల కొంత మీ వల్ల మాకు కొన్ని మార్క్స్ రావడం జరిగింది, మీ వల్ల మాకు జాబ్ వచ్చిందని చెప్పిన వాళ్ళు కూడా నాకు ఒకసారి వారు కామెంట్ చేస్తే మెథడాలజీ వల్ల ఎక్కువ స్కోర్ సాధించగలిగినామన్న వాళ్ళు మీ స్కోర్తో పాటు మీ పేరు నాకు మెన్షన్ చేయడం జరిగితే మీకు అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే నా వల్ల మీరు కొద్దిగా లాభపడ్డారు అనిపిస్తేనే, నా వల్ల మీకు మెథడాలజీలో మంచి స్కోర్ వచ్చింది అనిపిస్తేనే మీరు కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత రాబోయేటువంటి విద్యార్థులకు కూడా తెలియచేయండి. వాళ్ళకు కూడా నేను అంశాన్ని మెథడాలజీ విషయంలో పూర్తిగా అందించేటువంటి ఏర్పాటు చేస్తాను మిత్రమా. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు మెథడాలజీ వల్ల లాభపడి ఉంటే కర్నూలు జిల్లానే కాదు టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సోషల్ మెథడాలజీ విన్నారో, ర్యాపిడ్ రీజన్ విన్నారో వాళ్ళు మీరు ఈ వీడియో చూసినట్లయితే జాబ్ వచ్చినటువంటి వాళ్ళు వస్తుంది కంపల్సరీగా అనేటువంటి వాళ్ళు కింద కామెంట్ చేసి మీ వల్ల మాకు సోషల్ మెథడాలజీ ఉపయోగపడింది అని ఒక్కసారి మీరు చెప్తే దానికి నేను చాలా ఆనందించేవాడిని అవుతాను. అంటే నా వంతు నేను కృషి చేయడం జరిగింది, మీరు కూడా చాలా కష్టపడ్డారు. కాబట్టి వీలైతే సందర్భంలో నేను సోషల్ మెథడాలజీకి సంబంధించి ఎవరైతే నా మెథడాలజీ వల్ల మంచి స్కోర్ సాధించారనుకున్నారో వాళ్ళని ఒకసారి నేను కలవాలనుకుంటున్నాను. మీరు వాళ్ళందరూ వీలైతే ట్రై మెథడ్స్లో కూడా మెథడాలజీ వల్ల మంచి స్కోర్ రావడం జరిగింది అనుకుంటే మీరు కలవాలనుకున్నప్పుడు ఒకరోజు మీకు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మనందరూ కూడా ఒకసారి మనం కలిసే ప్రయత్నం చేద్దాం.
మీ తర్వాత కూడా అనేక మందికి నా సేవలు అందించడానికి అదొక ప్రోత్సాహకంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా నేను మిగతా ఎస్ఏ, మ్యాథ్స్, అదేవిధంగా బయాలజీ వాటిన్నింటిని చూసి మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. అందరికీ గుడ్ నైట్గా చెప్పడం జరుగుతుంది.